అసల విశ్వరూప సందర్శన యోగం అనేది అన్నిటికంటే అద్భుతమైన యోగం భగవద్గీతలో. ఎందుకంటే అజ్ఞానంతో ఒక జీవి కళ్ళు మూసుకుపోయినప్పుడు ఎన్ని సలహాలు ఇచ్చినా ఆ సలహాలని పాటించలేని పరిస్థితిలో ఒక జీవుడు తన యొక్క అంతర్ముఖంగా క్లోజ్ అయిపోయాడు. అతను చెప్తాం కదా, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురునుమిలితమేన తస్మై శ్రీ గురవే నమః. అలా అజ్ఞానాంధకారంలో ఒక జీవుడు వెళ్ళిపోయినప్పుడు జ్ఞానంతో కళ్ళు తెరిపించటం అనే ఒక ప్రక్రియే ఇక్కడ ఆ ఎంటైర్ సభలో అందరికీ కూడా ఆయన ఆ జ్ఞానచక్షువులు ఇచ్చి చూపిస్తున్నాడు. అందులో పుట్టి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి మాంసపు చక్షువులతో ఎలాగో చూడలేరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణుడి యొక్క ఈ అర్ధవిశ్వరూప సందర్శన యోగాన్ని అందరూ ఒకేలాగా వీక్షించలేదు అనేది మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. ఎందుకంటే మీరు గోదావరికి మీరు ఒక గ్లాసు తీసుకెళ్తే మీకు గ్లాసు నీళ్ళు వస్తాయి, ఒక జగ్గు తీసుకెళ్తే జగ్గు నీళ్ళు వస్తాయి, ఒక బిందె తీసుకెళ్తే బిందె నీళ్ళు, ఒక పెద్ద గంగాళం తీసుకెళ్తే ఆ గంగాళం నిండా నీళ్ళు వస్తాయి కదా. అంటే ఎవరి పాత్రతని బట్టి వాళ్ళు ఆ యొక్క నీళ్ళని సమీకరించుకోగలరు కదా. అలాగే జీవుడికి ఒక పాత్రత ఉంటుంది. ఆ పాత్రత ఏమిటి అంటే ధర్మమునందు ఆ జీవుడికి ఉన్న నిష్ఠే వాడి యొక్క పాత్రత. కాబట్టి అక్కడ మహోత్కృష్టమైన మునులు ఎవరు, నారద, కన్వ, జమదగ్ని లాంటి వాళ్ళకి అదే ఒక పూర్తి విశ్వరూప సందర్శనంగా కనపడింది. బద్ధత్వంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఏదో ఒకటి మసకగా ఒక అద్భుతమైన ఆకారం కనపడింది. సో మిగతా ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుల వారికి ఒక పెద్ద అర్ధరూప సందర్శన యోగం కనపడింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దుష్టచతుష్టయం కృష్ణుడిని ఒక రాజు అనుకొని ఆయననే బందీ చేద్దామన్న ఆలోచనలోకి దిగిందో అప్పుడు భగవంతుడు తన ఉనికిని చూపిస్తాడు. అరే నువ్వు అనుకుంటున్నట్టు నేను ఈ జరాసంధుడిని, సాల్వుడిని, శిశుపాలుడిని అంత సామాన్యంగా చంపినవాడిని కాదురా. నీ అంతర్ముఖంగా నీ లోపల ఉండే పరమాత్మని నేను, నీ బహిర్గతంగా ఈ చతుర్భుజాకారంలో ఇలా కనబడుతున్నాను అని చూపిస్తున్నాడు. అది ధృతరాష్ట్రుడికి కూడా చూపించిన తర్వాత ధృతరాష్ట్రుడికి జ్ఞానోదయం అయింది. ఆయన ఒక్కసారికి షేక్ అయిపోయాడు ధృతరాష్ట్రుడు. అంటే దీన్ని తాత్వికంగా మనం అందరం ఎలా చూడాలంటే, మొట్టమొదటిసారి తప్పు చేస్తున్నప్పుడు ప్రతి జీవికి వాడి లోపల పరమాత్మ అంతర్ముఖంగా ఒక చిన్న ఫీలింగ్ అనేది ఇస్తాడు, అయ్యో నేను తప్పు చేస్తున్నానే అని. ఆ హెచ్చరికని గమనించి వాడు సర్దుమణిగి మళ్ళీ సరైన దారిలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు.